అన్న ఏంటి ఇప్పుడు ఇదైతే భూదాన్ భూములకు సంబంధించిన ప్రజల ఇళ్ళు ఏవైతే ఉన్నాయో దాదాపుగా మొత్తం కూల్చేసి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆపేసిన పరిస్థితి. సో అంటే వీళ్ళనేమో అక్రమంగా కట్టుకున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాను. ఏంటి ఏం చెప్తారు దీనికి సంబంధించి? మొదటగా వెలుగుమట్ల అనే గ్రామం ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఈ పేదలు ఏదైతే 1800 చిల్లర కుటుంబాలు ఏవైతే నివాసం గత 12-14 సంవత్సరాల నుంచి నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారో వారు ఆ భూమికి సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వ భూమి కాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వ భూమి కామన్నప్పుడు అది వినోబా భావే ఆనాడు ఉద్యమంలో ఆ పేదలకు దక్కాలని పేదల భూములు కొన్ని ప్రభుత్వం పేదల కోసం ఆ ట్రస్ట్కు రాసిచ్చినటువంటి భూమి. మరి ఈ ట్రస్ట్ భూమి ఏదైతే ఉన్నదో భూదాన భూమి ట్రస్ట్ ఏదైతే ఉందో నిజమైనటువంటి పేదలకు ఆనాడు రామచంద్రారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సంఘ ప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో గిరిజనులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఖమ్మం ప్రాంతంలో నివాసం వేసి కాయకష్టం చేసుకొని బతుకుతూ ఉన్నారు, కూలీ చేసుకొని బతుకుతూ ఉన్నారు. అలాంటి పేదలకు ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కావాలని ట్రస్ట్ చైర్మన్గా అడిగినప్పుడు ఆయన పరిశీలించి ఈ భూమి ఏదైతే ఉందో నిజమైనటువంటి పేదలకే ఉంటుంది కాబట్టి పేద ప్రజలకు ఇద్దామని ఆయన పరిశీలించి ఆనాడు గ్రామీణ పేదల సంఘం ఏదైతే ఉందో ఆ గ్రామీణ పేదల సంఘం నాయకత్వంలో అక్కడ కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పట్టా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ పట్టా ఆధ్వర్యంలో నివాసం 100 గజాలలో వాళ్ళు గుడిసెలు వేసుకొని చిన్నగా ఇంత ఇటుక అప్పుడింత కట్టుకొని ఒక స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి పూర్వం ఏంటంటే ఈరోజు ఇల్లు కూలగొట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అది ఆ రోజు ఒక గ్రామంగా ఏర్పడింది. కానీ ఈరోజు ఖమ్మం పట్టణంలో ఒక ఒక విలువైనటువంటి భూమిగా అది రూపాంతరం చెందుకుంది. 62 ఎకరాల 7 గుంటలు. ఈ 62 ఎకరాల 7 గుంటల్లో ఒక పార్టు గ్రామీణ పేదల సంఘం భూములు వేసుకొని చూస్తుంది. ఈ సంఘం తుమ్మల నాగేశ్వరరావు మొదటగా ఆయన కక్ష ఏమిటంటే సత్తుపల్లి నాగుపల్లి ఆ ప్రాంతంలో ఒక సుమారు 15 నుంచి 20 సంవత్సరాల క్రితం 400 ఎకరాల జీడి మామిడి తోటలు అవి గిరిజనులు అయితే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు తుమ్మల నాగేశ్వరరావు బినామీల పేరుతో అవి ఆనాడు మినిస్టర్గా ఉండగా కొట్టేసి మార్చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ ఆ మినిస్టర్ ఆధ్వర్యంలో అనుభవిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఐక్యం చేసి గ్రామీణ పేదల సంఘం ఇదే భూదాన ట్రస్ట్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అక్కడ భూమి అంతా కూడా పేదలకు పంచిపెట్టడం జరిగింది. ఒక్కొక్కరికి 20 చెట్లు 30 చెట్లు గుంట 2 గుంటలు 3 గుంటలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఆనాడు ఆయన మినిస్టర్ తెలుగుదేశం టైంలో మినిస్టర్ ఉండగా కూడా 400 ఎకరాలు జీడి మామిడి తోటలు ఆక్యుపై చేస్తే 500 పోలీసులు రాత్రి గిరిజనుల మీద దాడి చేస్తే గిరిజనులను చెట్లకు కట్టేసి మళ్ళీ జిల్లా కలెక్టర్ వచ్చి శ్రీధర్ గారు అనుకుంటాను ఆ రోజు శ్రీధర్ గారు వచ్చి పొరపాటు అయిందండి మా పోలీసులు తెలియకుండా వచ్చారు, సరే కొన్ని కారణాలు వచ్చారని చెప్పి ఆ కలెక్టర్ గారు వారిని పోలీసుల్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ భూములు మీయే అని చెప్పి కోర్టు కూడా వారికి డైరెక్షన్ ఇచ్చింది, ఇది పేదల భూములే పేదలే అనుభవించాలని. పంట కూడా తీసుకొని కోర్టు ఆధ్వర్యంలో సమకూరిస్తే కూడా ఆ పంట కూడా పేదలకు దక్కింది. మరి ఆ కక్ష పెట్టుకొని ఆ రాజు నేను ఏం చేయలేకపోయినా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు ప్రభుత్వం కూడా సహకరించలేదని ఈనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పేదలు ఎక్కడుంటే అక్కడే వీళ్ళు కన్నేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విలువైనటువంటి 62 ఎకరాల భూమిని కబ్జా చేసి ఈ పేదల్ని ఎక్కడి నుంచి వెళ్ళగొట్టేసి వాళ్ళ యొక్క బినామీల పేరుతో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ సొమ్ము చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి చేసిన చర్య. అయితే అదే గ్రామీణ పేదల సంఘాన్ని ఒక హెచ్చరిక చేసింది, మీరు 31 ఎకరాలు 32 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 31 ఎకరం వరకు పరిమితం కాండి, మిగతా 30 ఎకరాల వరకు మీరు రాకుండా ఉంటే ఈ పేదలు ఉంటారంటే ఆ గ్రామీణ పేదల ఒకటే చెప్పింది, ఈ భూమి మీది కాదు, ఇక్కడ ఉన్న 62 ఎకరాల భూమి పేదలకు చెందాల్సిందే, భూదాన ట్రస్ట్కు సంబంధించింది, భూదాన ట్రస్ట్ ఎవరికి సంబంధించింది ఎవరికి చెందాలో ఆ ట్రస్ట్ నిర్ణయిస్తుంది కానీ మీరు కాదని చెప్పి మేము ముందుకే పోతామని చెప్పి తల వంచకుండా గిరిజనులను ఐక్యం చేసి మిగతాది ఏదో పోతుందో ఆ కక్ష కట్టినటువంటి తుమ్మల నాగేశ్వరరావు బేషరతుగా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఆయనను డిస్మిస్ చేసి మంత్రి పదవిని తొలగించి ఆయనను డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది, పదవిని తొలగించాల్సిన అవసరం ఉంది. ఒక తల్లి కూలగొడుతున్న చివరిసారిగా నా ఇల్లును చూసుకుంటా అంటే కూడా చూడని దుర్మార్గమైనటువంటి ఈ పోలీసు రాజ్యం హింస నీ గవర్నమెంట్లో రాజ్య హింస చేస్తూ ఉంది, పేదల పైన రక్తపాతం చేస్తూ ఉంది. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఈ దేశానికి ఉప ముఖ్యమంత్రి తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి ఈ బట్టి విక్రమార్క గారు
నీ దళిత బిడ్డలు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలే. ఈ గిరిజన బిడ్డల్ని కకావికలు చేసి అన్యాయం చేసి ఆగమాగం చేసి మీరు ఆ భూములను కొట్టేస్తే ఆ పాపం ముట్టిగా పోదు. పేద ప్రజలు ఖచ్చితంగా ఇయ్యాల కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అన్ని ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, మేధావులు అందరూ కూడా ఐక్యమవుతా ఉన్నారు మీ పద్ధతులను చవి చూడడానికి. కాబట్టి వెంటనే అక్కడి నుంచి మీరు వెళ్ళిపోయి అక్కడ ఏవైతే పేదలు కట్టుకునే ఇళ్లను ఎవరి ఇళ్లకు వాళ్ళే ఇవ్వాలి, వాళ్ళ స్థానాన్ని వాళ్ళకే ఇచ్చేసి మీరు ఒక మంచి గవర్నమెంట్గా, ఒక మంచి నాయకులుగా మీరు ఉండాలని పేరు తెచ్చుకుంటే ఆ ప్రజలే మిమ్మల్ని బ్రహ్మరథం పెడతారు. లేదంటే మిమ్మల్ని పాదాలానికి అదాల పాదాలను తొక్కేసే పరిస్థితి అసన్నమైంది, సమయం అసన్నమైంది. మిత్రులారా, అన్ని సంఘాలు ఐక్యమవుతున్నాయి, కుల సంఘాలు ఐక్యమవుతున్నాయి, జిల్లా మత సంఘాలు ఐక్యమవుతున్నాయి, పేద ప్రజల కోసం కమ్యూనిస్టులు ఐక్యమవుతున్నారు, ఆ విప్లవకారులు ఐక్యమవుతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ పేద ప్రజలకు 1800 కుటుంబాలు చిల్లర ఏవైతున్నాయో న్యాయంగా చూసి ఎవరి స్థలాలు వాళ్ళకే ఇవ్వాలి. ఇంకోటి ప్రజలకు నేను ఇంకో అప్పీల్ చేస్తా ఉన్నా, వీళ్ళ భిక్ష కాదు ఇవ్వడానికి, మీ స్థలంలో ఏదైతే ఉన్నదో ఆ స్థలంలో ఆ రోజు ఏదైతే మీరు నివాసం ఏర్పడో ఆ నివాసంలో మీరే ముగ్గు పోసుకోవాలి. చావడమా బతకడమా తేల్చుకోవడం అనేది ఒకటేసారి పుడతాం, ఒకసారి చేస్తాం. రెండు సార్లు చావడం అనేది జరగదు. కాబట్టి ఇల్లు సాధించుకోవాలంటే మీ స్థానంలోకి యథావిధికి వెళ్ళి అక్కడ గుడి చేసుకుంటారా, ఇటుకలతో కట్టుకుంటారా, ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో కట్టుకొని ఇవ్వాలి. 180 మందికి పట్టాలు ఇచ్చినా, 75 గజాలు ఇచ్చినా ఎవడ అబ్బసొమ్ము, నీ అయ్యసొమ్మా నీ అబ్బసొమ్మా, నీ సొంత జాగా అయితే ఒకే ఆంగ్లమేయి, నీ సొంత జాగా కాదు, ప్రజల ఆస్తి, అది ప్రభుత్వ ఆస్తి కాదు, అది ట్రస్ట్ ఆస్తి. కాబట్టి ఈ పేదలకే, నిజమైనటువంటి పేదలకే ఆ స్థలాలు దక్కాలి. పేదలు కూడా ఐక్యమై, అన్ని సంఘాలు ఐక్యమై అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళే ముగ్గు పోసుకొని వాళ్ళే కూడా ఇల్లు కట్టుకోవాలి. మీ అంతు చూసే రోజులు తొగ్గల్లో ఉన్నాయని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.